హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి గ్రూప్ సి జాబ్స్ అయితే పడ్డాయి. సో ఇది కూడా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నోటిఫికేషనే ఫ్రెండ్స్. సో సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయని మన ఛానల్లో నేను ఆల్రెడీ క్లియర్గా వీడియోస్ కూడా చేసి పెట్టాను. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చివరిలో అయితే చెప్తాను. ప్రతి అప్లికేషన్ ప్రాసెస్ మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి అప్లికేషన్ ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది. అది మీకు అడ్వాంటేజ్ ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. అండ్ ఇలా ఫ్రెండ్స్, మేము అతి దగ్గరలో 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి 38K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ కామెంట్సే మాకు మోటివేషన్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ చేయాలైతే అనిపిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. సో మేము నోటిఫికేషన్స్ వెతికి మీకు వీడియోస్ చేసి అలా రూపంలో అందిస్తున్నందుకు మాకు ఎంకరేజ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొజిషన్స్ అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 10+2 ఉంటుంది. 27 years ఏజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, F&A అండ్ SNP సెక్రటేరియట్ అసిస్టెంట్లో 5 వేకెన్సీస్, 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 శాలరీ ఇక్కడ పే చేస్తారు. అండ్ దీనికి కూడా 10+2 అర్హత ఉంది. 28 years టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అన్ని పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చాయి. అండ్ దీనికి సంబంధించిన ఇంటర్మీడియట్తోని మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవన్నీ 10+2 అంటే ఇంటర్ అర్హతతోనే మీకు పర్మనెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. అన్ని సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్కి సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్, సేమ్ కంప్యూటర్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. కాబట్టి మీరు అన్ని దానికే అప్లై చేయండి. ఉమెన్స్కి అయితే అప్లికేషన్ ఫీయే లేదు. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ కనుక చూసినట్లయితే చూడండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఇక్కడ షార్ట్స్ రూపంలో కూడా మేము వీడియోస్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా క్విక్గా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసారు కదా. 10+2 సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్కి 2 hours టైం అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీకి సంబంధించిన ఇక్కడ ఇంత డ్యూరేషన్లో మీరు స్క్రైబ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి అలాగే ప్రతి పొజిషన్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ దానికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్కి ఉంటే 200 మార్క్స్. దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పార్ట్ 2 అయితే వచ్చేసి ఏది JSAకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నెగటివ్ మార్క్స్ మాత్రం 1 నెగటివ్ మార్క్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇలా కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ చూద్దాము. హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ఉమెన్స్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీ 500 రూపీస్ కట్టాలి. SBI కలెక్ట్ ద్వారా కట్టాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీకు SBI కలెక్ట్ లింక్ అయితే ఉంటుంది. దాని ద్వారా ముందైతే కట్టాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాము. ఇది CSIR NML ల్యాబ్ నుంచి అయితే వచ్చింది. CSIR NML అంటే నేషనల్ మెటలర్జిక్ ల్యాబొరేటరీ అని చెప్పేసి అయితే ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఇన్నోవేషన్ ఆఫ్ కోల్ మినరల్ క్యారెక్టరైజేషన్ ఫర్ సస్టైనబుల్ రిసోర్స్ యూటిలైజేషన్ ల్యాబ్స్ ఇవన్నీ. సో ఇట్లా రీసెర్చ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మెటలర్జిక్ రిలేటెడ్ ల్యాబొరేటరీస్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. CSIR నేషనల్ మెటలర్జీ ల్యాబొరేటరీలోనే మీకు పోస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కనుక వచ్చినట్లయితే ఇలా అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 30/5/2025 అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే పోతుంది. అలాగే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి. సో నేనైతే ఐ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ విష్ టు ప్రొసీడ్ నౌ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటున్నాను. ఇది క్లిక్ చేయని తోటి ఇక్కడ చూడండి,
ఇలా అయితే వస్తుంది. రిజిస్టర్, పే అప్లికేషన్ ఫీజు, తర్వాత లాగిన్ టు అప్లై, ప్రింట్ అప్లికేషన్, పాస్వర్డ్ రికవరీ. ఫస్ట్ అయితే వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి మీ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్. ఇంకా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసేసుకుంటే పే అప్లికేషన్ ఫీకి అయితే తీసుకెళ్తుంది. పే అప్లికేషన్ ఫీలో ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ ఉంది కదా, సో ఎస్బీఐ కలెక్ట్ లింక్ క్లిక్ చేసిన తోటి ఇలా మిమ్మల్ని తీసుకెళ్తుంది. నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేషనల్ మెటలర్జిక్ అని చెప్పేసి అదే చూపిస్తుంది. పేమెంట్ కేటగిరీ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫీ అని పెట్టండి. అప్లికేషన్ ఫీ అని పెట్టేసి మీరు ఈ ఫిల్ చేసేయడమే. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, రెఫరెన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినట్లయితే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్, కంప్లీట్ పేమెంట్ చేసేయండి. ఇలా అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత లాగిన్ టు అప్లై ఉంది కదా, ఇక్కడ లాగిన్ అయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకుని తర్వాత ఒకవేళ లాగిన్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీరు అంటే ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ కావాలనుకుంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అలాట్ అవుతుంది, అది క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసుకుని మీరు అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసుకొని పాస్వర్డ్ని మళ్ళీ రికవరీ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా అప్లై అయితే చేసుకోవాలి. చాలా సింపుల్గానే ఉంది. నేషనల్ మెటలర్జిక్ ల్యాబొరేటరీస్ది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.